హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మెకానికల్ వైబ్స్. ఇవాళ మనం ఈ వీడియోలో ఫిజికల్ క్వాంటిటీ యొక్క టైప్స్ స్కాలర్ అండ్ వెక్టార్ గురించి డిస్కస్ చేసుకుందాం. ఓకే, ఏ ఫిజికల్ క్వాంటిటీస్కి అయితే మ్యాగ్నిట్యూడ్ సరిపోతుందో వాటిని స్కేలార్ అనుకున్నాం. ఏ ఫిజికల్ క్వాంటిటీస్కి అయితే వాటిని డిఫైన్ చేయడానికి మ్యాగ్నిట్యూడ్ అండ్ డైరెక్షన్ కావాలి, వాటిని వెక్టార్స్ అని మనం చదువుకున్నాం కదా. మీకు ఈ స్కేలార్కి వెక్టార్కి మధ్య ఉన్న ఫండమెంటల్ డిఫరెన్స్ క్లియర్గా అర్థం అవడానికి నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. నేను మీకు ఇవాళ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఇవాళ నేను ఈ ఎగ్జాంపుల్లో రాకెట్ లాంచింగ్ని తీసుకున్నాను. ఈ ఎగ్జాంపుల్లో రాకెట్ లాంచింగ్ని తీసుకున్నాను. మనం పాయింట్ ఏ, ఇది లాంచింగ్ స్టేషన్. ఇక్కడ నుంచి మన రాకెట్ని పాయింట్ బికి పంపించాలి. సో మన రాకెట్ ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళాలి అంటే మనకేం తెలియాలి? అది ఎంత డిస్టెన్స్ ట్రావెల్ అవుతుందో తెలియాలి. అలాగే అది ఎంత స్పీడ్ మెయింటైన్ చేయాలి. రాకెట్ స్పీడ్ మెయింటైన్ చేయాలి కదా, 300 meters per second. ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ గివింగ్ దిస్ నెంబర్స్. ఓకే, నెక్స్ట్ అది ఎంత ఫ్యూయల్ని కన్జ్యూమ్ చేసింది. ఫర్ ఎగ్జాంపుల్ 90 tons. ఇవన్నీ మనకు తెలియాలి కదా. ఎంత ఫ్యూయల్ కన్జ్యూమ్ చేస్తుందో ముందే క్యాలిక్యులేట్ చేసుకోవాలి. దాన్ని బట్టి మనం ఫ్యూయల్ని అందులో ముందే పెట్టుకోవాలి కదా. అలాగే మన రాకెట్ ఇక్కడ నుంచి ఇక్కడ వెళ్ళాలంటే ఈ క్యాలిక్యులేషన్ మాత్రమే సరిపోదు, ఇంకా కొన్ని క్యాలిక్యులేషన్స్ కావాలి. ఎందుకంటే మన రాకెట్ ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళాలి అంటే స్పేస్లో అది కోఆర్డినేట్స్ చేంజ్ చేసుకోవాలి. అది 1700 kilometers డిస్టెన్స్ ట్రావెల్ చేసి సరిపోదు. ఈ లొకేషన్కి వెళ్ళాలి అంటే దాని కోఆర్డినేట్స్ని XYZలో చేంజ్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ మన స్టార్టింగ్ పాయింట్ యొక్క కోఆర్డినేట్స్ XYZ కోఆర్డినేట్లో 000 అనుకుందాం. అదే ఇప్పుడు ఈ పర్టికులర్గా ఒక లొకేషన్కి వెళ్ళాలి అంటే ఆ లొకేషన్ యొక్క XYZ కోఆర్డినేట్స్ అనేవి మనకు తెలిసి ఉండాలి. అప్పుడే స్పేస్లో ఒక పాయింట్ నుంచి ఇంకో పాయింట్కి, ఒక లొకేషన్ నుంచి ఇంకో లొకేషన్కి వెళ్ళగలం. 900 X డైరెక్షన్, 300 Y డైరెక్షన్, 450 Z డైరెక్షన్. మీకు ఇంకా క్లియర్గా అర్థం అవ్వాలంటే నేను ఇక్కడ చూపిస్తాను చూడండి. మన స్టార్టింగ్ పాయింట్ ఇది అనుకుందాం, మన డెస్క్టాప్లో ఇది అనుకుందాం, ఎండింగ్ పాయింట్ ఇది అనుకుందాం. సో ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్కి వెళ్ళాలి అంటే మనకి ఈ హైట్లో ఎంత డిఫరెన్స్ వస్తుందో తెలియాలి, అలాగే ఈ డైమెన్షన్లో ఎంత డిఫరెన్స్ వస్తుందో కూడా తెలియాలి. సో మన రాకెట్ ఇక్కడ నుంచి వెళ్ళాలంటే ఎంత డిస్ప్లేస్మెంట్ చేయాలి అంటే 900I ప్లస్ 300J ప్లస్ 450K. ఇది మన రాకెట్ యొక్క డిస్ప్లేస్మెంట్. అలాగే వెలాసిటీ, మరి ఈ పాయింట్కి వెళ్ళాలి అంటే అది Xలో డిఫరెంట్ వెలాసిటీ మెయింటైన్ చేయాలి, Yలో డిఫరెంట్ వెలాసిటీ మెయింటైన్ చేయాలి, Zలో డిఫరెంట్ వెలాసిటీ మెయింటైన్ చేయాలి. ఎందుకు? X యొక్క మాగ్నిట్యూడ్ వేరు, Y వేరు, అలాగే Z యొక్క మాగ్నిట్యూడ్ కూడా వేరు. సో ఫర్ ఎగ్జాంపుల్ 19I 16J ప్లస్ 18K. ఏదో ఒక పాయింట్ ఇలాంటి వెలాసిటీస్ని డిఫరెంట్గా మెయింటైన్ చేయాలి. అలాగే యాక్సలరేషన్ కూడా డిఫరెంట్గా మెయింటైన్ చేయాలి. డిఫరెంట్గా XYZలో డిఫరెంట్గా మెయింటైన్ చేయాలి. సో యాక్సలరేషన్ ఆఫ్ ద రాకెట్ ఆర్ వెలాసిటీ ఆఫ్ ద రాకెట్ ఆర్ డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ద రాకెట్ చెప్పాల్సి వచ్చినప్పుడు మనం 3 డైరెక్షన్స్లో చెప్పాలి. అప్పుడే మన రాకెట్ ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళగలదు, మనం ఈ పాయింట్ని లొకేట్ చేయగలం. ఓకేనా? సో ఈ క్యాలిక్యులేషన్ మనకి డైరెక్షన్ కూడా ఇంపార్టెంట్. ఈ క్యాలిక్యులేషన్ చేసేటప్పుడు మనకి డైరెక్షన్ కూడా ఇంపార్టెంట్. ఎందుకంటే Xలో ఎంత చేంజ్ అవుతుంది, Yలో ఎంత చేంజ్ అవుతుంది, Zలో ఎంత చేంజ్ అవుతుంది అనేది కూడా మనకి ఇంపార్టెంట్. అది తెలుసుకుంటేనే మనం కరెక్ట్గా ఈ లొకేషన్కి వెళ్ళగలం. అలాగే మనకి రాకెట్ ఇంత డిస్టెన్స్ అనేది ట్రావెల్ చేయాలి, ఇది ఇంపార్టెంటే. దాంతో 900 ప్లస్ 300 ప్లస్ 450 అంటే ఆ మూడింటిని కలిపిస్తే వాల్యూ రాదు కదా. ఓకేనా? అదేంటి, మనం లొకేషన్ చెప్తున్నాం అంతే, కానీ ఎంత దూరం అనేది ట్రావెల్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ నుంచి ఇక్కడ నడవాలి అంటే ఎంత కొంత దూరం నడవాలి కదా. సో అలాగే రాకెట్ ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళాలంటే ఎంత దూరం వెళ్ళాలి, ఎంత స్పీడ్తో వెళ్ళాలి ఆ పాత్లో, అలాగే అంత దూరం వెళ్ళడానికి ఎంత ఫ్యూల్ అనేది కన్జ్యూమ్ అవుతుంది. ఇలాంటి క్యాలిక్యులేషన్ చేయాలి. ఈ క్యాలిక్యులేషన్ చేయడానికి కొన్ని పారామీటర్స్ మనకి డైరెక్షన్ అక్కర్లేదు, కొన్ని పారామీటర్స్కి డైరెక్షన్ ఖచ్చితంగా కావాలి. సో వేటికి అయితే డైరెక్షన్ అక్కర్లేదో వాటిని మనం స్కేలార్స్ అంటాం. వేటికైతే మ్యాగ్నిట్యూడ్తో పాటు డైరెక్షన్ కూడా కావాలో వాటిని వెక్టార్స్ అంటాం. ఓకేనా? సో
ఐ హోప్ యూ అండర్స్టాండ్ ద క్లియర్ డిఫరెన్స్ బిట్వీన్ స్కేలార్ అండ్ వెక్టర్. ఏదైనా మనం రియల్ టైం ప్రాబ్లమ్ని ఇంజనీరింగ్లో తీసుకొచ్చి సాల్వ్ చేసేటప్పుడు ఫ్యూ పారామీటర్స్ మనం క్యాలిక్యులేట్ చేసేటప్పుడు ఫ్యూ పారామీటర్స్కి డైరెక్షన్ అక్కర్లేదు, ఫ్యూ పారామీటర్స్కి డైరెక్షన్ కావాలి. అక్కర్లేని వాటిని మనం స్కేలార్ అన్నాం, కావాల్సిన వాటిని వెక్టార్ అన్నాం. అలాగే ఇప్పుడు మనం ఈ వీడియోలో కొన్ని ఫిజికల్ పారామీటర్స్ని అవి స్కేలారా వెక్టారా, అవి ఎందుకు స్కేలారు అవి ఎందుకు వెక్టారు అనే వాటి గురించి డిస్కస్ చేద్దాం. ఓకేనా? ఓకే, ఫస్ట్ మాస్. మాస్ అంటే ఏంటి? ఒక బాడీలో ఎంత మెటీరియల్ ఉంది, ఒక బాడీలో ఎంత మెటీరియల్ ఉంది అని చెప్పేది మాస్. సో మాస్కి డైరెక్షన్ అక్కర్లేదు, ఎంత క్వాంటిటీ ఆఫ్ మెటీరియల్ ఉందని చెప్పడానికి డైరెక్షన్ అక్కర్లేదు. సో మాస్ ఈజ్ స్కేలార్, మాస్ ఈజ్ స్కేలార్. వాల్యూమ్ స్కేలార్. ఇప్పుడు ఈ డస్టర్ వాల్యూమ్ ఎంత అంటే ఎల్ ఇంటూ బి ఇంటూ హెచ్ చేస్తే మనకి వచ్చేస్తుంది వాల్యూమ్. దానికి మనకి వాల్యూమ్ XYZ డైరెక్షన్లో చేంజ్ అవ్వదు, టోటల్. ఇప్పుడు వెలాసిటీ అనేది చూస్తే మనకి దాని డైరెక్షన్ కావాలి. ఎందుకు? ఎక్స్లో ఎంత వెలాసిటీ మెయింటైన్ చేయాలి, వైలో ఎంత చేయాలి, జెడ్లో ఎంత చేయాలి, అలా డిఫరెంట్గా మెయింటైన్ చేస్తేనే మనం అనుకున్న లొకేషన్కి వెళ్ళగలం కదా. సో ఈ వాల్యూమ్ చెప్పడానికి మనకి స్కేలార్. హీట్ అండ్ వర్క్ స్కేలార్స్. హీట్ అంటే ఏంటి? డెఫినేషన్: హీట్ ఈజ్ నాట్ ఎ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ. హీట్ అంటే ఎనర్జీ యొక్క రూపం కాదు. హీట్ ఈజ్ ఏ మెజర్ ఆఫ్ ఎనర్జీ ట్రాన్స్ఫర్ డ్యూ టు టెంపరేచర్ డిఫరెన్స్. ఏదైనా రెండు బాడీస్ మధ్య టెంపరేచర్ డిఫరెన్స్ వల్ల ఎనర్జీ ట్రాన్స్ఫర్ అయితే ఆ ఎంత ట్రాన్స్ఫర్ అనేది క్యాలిక్యులేట్ చేసిన దాన్ని హీట్ అంటాం. ఓకేనా? ఇది గుర్తుపెట్టుకోవాలి, ఇది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. హీట్ అంటే ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ అని అనుకోకండి. లైక్ హైడ్రాలిక్ ఎనర్జీ. హైడ్రాలిక్ ఎనర్జీ అంటే ఏంటి? మన డ్యామ్లో వాటర్ని స్టోర్ చేస్తే ఆ వాటర్ హైట్ ఎలివేషన్ పెరగడం వల్ల దానిలో కొంత హైడ్రాలిక్ ఎనర్జీ అనేది వస్తుంది. ఆ ఎనర్జీని యూజ్ చేసుకుని మనం టర్బైన్స్ని తిప్పి ఎలక్ట్రికల్ ఎనర్జీని ప్రొడ్యూస్ చేస్తున్నాం. అలాగే ఈ బాడీని హీట్ చేసామనుకోండి, దీని టెంపరేచర్ రైజ్ అవుతుంది కదా. సో మనం ఇందులో ఇంత హీట్ ఎనర్జీ ఉంది అని చెప్పకూడదు, ఎందుకంటే హీట్ డెఫినేషన్ అది కాదు. అదే మనలో చాలామంది ఎక్కువ కన్ఫ్యూజ్ అయ్యే బేసిక్ హీట్ అంటే ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ అనుకుంటారు. హీట్ ఈజ్ ఏ మెజర్ ఆఫ్ ఎనర్జీ. ఇట్ ఈజ్ ఏ మెజర్ ఆఫ్ ఎనర్జీ, మెజర్ ఆఫ్ ఎనర్జీ transferred due to temperature difference. Transferred due to temperature difference. Energy transferred due to anything except temperature difference. ఇప్పుడు రెండు బాడీస్ మధ్య ఆ రెండు సిస్టమ్స్ మధ్య ఎనర్జీ ట్రాన్స్ఫర్ అయింది అనుకోండి, అది టెంపరేచర్ డిఫరెన్స్ వల్ల అయితే హీట్, టెంపరేచర్ డిఫరెన్స్ వల్ల కాదు అయితే సింప్లీ అది వర్క్, సింప్లీ అది వర్క్. ఆ వర్క్లు రకరకాలు ఉండొచ్చు. ఓకేనా? అవి ఏమైనా అయి ఉండొచ్చు. all energies transferred due except temperature difference all fall under work. సో ఇక్కడ హీట్ వర్క్ అంటే ఏం చెప్పాం మనం? మెజర్ ఆఫ్ అన్నాం కదా, ఎంత ఎనర్జీ అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది, ఎంత ఎనర్జీ అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది అని చెప్తున్నాం కదా. సో ఇక్కడ కూడా మనకి కావాల్సింది ఎంత క్వాంటిటీ అనేది, మ్యాగ్నిట్యూడ్ మాత్రమే మనకు కావాలి. ఇవి కూడా స్కేలార్. ఎందుకు నేను ఆ డెఫినేషన్ అంత ప్రెజరైజ్ చేసి చెప్పాను అంటే డెఫినేషన్ మనకు అర్థమైతే అది స్కేలారా వెక్టారా అని అర్థమవుతుంది. అది స్కేలారా వెక్టారా అని అర్థమైతే మనం ఏ విధంగా దాన్ని క్యాలిక్యులేట్ చేయాలనేది అర్థమవుతుంది. ఎందుకంటే స్కేలార్స్ని క్యాలిక్యులేట్ చేయడం డిఫరెంట్, వెక్టార్స్ని క్యాలిక్యులేట్ చేయడం డిఫరెంట్. ఎందుకంటే స్కేలార్లో మనకి మ్యాగ్నిట్యూడ్ మాత్రమే ఉంటుంది, వెక్టార్లో మ్యాగ్నిట్యూడ్ ప్లస్ డైరెక్షన్ ఉంటుంది. ఈచ్ డైరెక్షన్కి సపరేట్ మ్యాగ్నిట్యూడ్ ఉంటుంది. ఓకేనా? సో వెక్టార్ క్యాలిక్యులేషన్ చేసే విధానం వేరు, అలాగే స్కేలార్స్ని క్యాలిక్యులేట్ చేసే విధానం వేరు. మనకి తెలియాలి ఏ క్వాంటిటీ స్కేలార్, ఏ క్వాంటిటీ వెక్టార్ అనేది. మనం ఇంటర్మీడియట్ చూస్తూనే ఉంటాం కదా వెక్టార్ క్యాలిక్యులేషన్, అలాగే డిప్లొమా మ్యాథమెటిక్స్లో ఆల్సో వెక్టార్ క్యాలిక్యులేషన్ అని అది మనం చదువుకునే ఉంటాం. ఎందుకు అక్కడ వెక్టార్ క్యాలిక్యులేషన్ ఉంది? ఎందుకంటే వెక్టార్స్ని క్యాలిక్యులేట్ చేయడం డిఫరెంట్. నెక్స్ట్ ఫోర్స్. ఫస్ట్ ఫోర్స్ గురించి చెప్దాం. ఫోర్స్ గురించి చెప్పాక మీకు వెయిట్ గురించి చెప్తాను. ఎందుకంటే చాలామంది వెయిట్ అంటే స్కేలార్ అనుకుంటారు, ఎందుకంటే మాస్ స్కేలార్ కాబట్టి వెయిట్ కూడా స్కేలార్ అనుకుంటారు. కానీ వెయిట్ అనేది స్కేలార్ కాదు, వెక్టార్. అది ఎందుకు ఫస్ట్ ఫోర్స్ ద్వారా చూద్దాం. ఫోర్స్ ఈజ్ ఏ వెక్టర్, ఫోర్స్ ఈజ్ ఏ వెక్టర్. ఫోర్స్ ఫార్ములా ఏంటి? F = m × a. ఇక్కడ m ఉంది కదా, m అంటే ఏంటి? మాస్. మాస్ స్కేలార్. యాక్సలరేషన్ అనేది XYZ డైరెక్షన్ ఉండొచ్చు, ఓన్లీ వన్ డైరెక్షన్లో కూడా ఉండొచ్చు. కానీ ఫోర్స్ అనేది మాత్రం వెక్టర్. ఫోర్స్ అనేది వెక్టర్. ఎందుకంటే దాని యొక్క బిహేవియర్ అనేది బాడీ మీద ఈచ్ డైరెక్షన్లో డిఫరెంట్గా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు బాడీ తీసుకుంటాను చూడండి. ఇక్కడ బాడీ తీసుకున్నాను, m = 3 kg. మాస్, మై బాడీ మాస్ = 3 kg. ఇప్పుడు ఏం చేస్తున్నానంటే ఈ బాడీకి మీద
హారిజంటల్గా ఫోర్స్ అప్లై చేసాం అనుకోండి, F is equal to 10 న్యూటన్స్, 10 న్యూటన్, F is equal to 10 న్యూటన్. ఓకే, అప్లై చేసాం అనుకోండి, ఆ బాడీ ఈ డైరెక్షన్లో ముందుకు వెళ్తుంది. లేదా F is equal to 10 వెర్టికల్గా అప్లై చేసాం అనుకోండి, అప్పుడు బిహేవియర్ డిఫరెంట్గా ఉంటుంది. సో ఎప్పుడైనా ఒక బాడీ మీద ఫోర్స్ యాక్ట్ అవుతుంది అంటే అది హారిజంటల్గా యాక్ట్ అవుతుందా, వెర్టికల్గా యాక్ట్ అవుతుందా, అలాగే ఇంక్లైన్డ్గా యాక్ట్ అవుతుందా కూడా తెలియాలి. అలాగే పాయింట్ ఆఫ్ అప్లికేషన్ కూడా మనం చెప్పాలి. పాయింట్ ఆఫ్ అప్లికేషన్ కూడా చెప్పాలి. ఎందుకంటే ఫోర్స్ ఇక్కడ అప్లై చేస్తే ఒకలా ఉంటుంది, ఇక్కడ అప్లై చేస్తే ఒకలా ఉంటుంది బిహేవియర్, బాడీ బిహేవియర్. ఎందుకని చూడండి, నేను ఇలా అప్లై చేశాను అనుకోండి ఇలా వెళ్తుంది, ఇలా అప్లై చేశాను అనుకోండి బాడీ ఇలా మూవ్ అవుతుంది. అదే ఇంక్లైన్గా ఫోర్స్ అప్లై చేశాను అనుకోండి బాడీ ఇలా మూవ్ అవుతుంది. అలాగే ఇప్పుడు ఇంక్లైన్గా అప్లై చేసినప్పుడు ఏమవుతుందంటే దానికి ఎఫెక్ట్స్ అండ్ ఎఫ్వై అనే కాంపోనెంట్స్ వస్తాయి. ఈ ఎఫెక్ట్స్ అండ్ ఎఫ్వై ఏంటంటే ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ దే ఆర్ రిజల్యూషన్స్ ఇన్ ద డైరెక్షన్, ఈ ఇంక్లైన్ ఫోర్స్ వల్ల ఏ ఎఫెక్ట్ అయితే వస్తుందో ఈ ఎఫెక్ట్స్ అండ్ ఎఫ్వై ఇండివిజువల్గా అప్లై రెండు కలిపి అప్లై చేసినా సేమ్ ఎఫెక్ట్ వస్తుంది. అంటే 30 degreesతో మనం అప్లై చేస్తున్నాం అనుకోండి, అప్పుడు ఏ ఎఫెక్ట్ అయితే వచ్చిందో దాని యొక్క ఎఫ్వై కాంపోనెంట్ని వెర్టికల్గా, దాని యొక్క ఎఫెక్ట్స్ కాంపోనెంట్ని హారిజంటల్గా మనం అప్లై చేస్తే సేమ్ వస్తుంది. ఎందుకు అలా చేసాము అంటే మనం క్యాలిక్యులేట్ చేసినప్పుడు హారిజంటల్గా ఎంత ఎఫెక్ట్ అవుతుందో చూసుకోవాలి, వెర్టికల్గా ఎంత ఎఫెక్ట్ అవుతుందో చూసుకోవాలి. మన డైరెక్షన్ ఆల్సో ఇంపార్టెంట్. ఇక్కడ ఏంటి సింగిల్ డైరెక్షన్, ఇక్కడ ఇక్కడ, సో మనం సింపుల్గా క్యాలిక్యులేట్ చేయొచ్చు. కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి రెండు ఎఫెక్ట్స్ వస్తున్నాయి. అదే 3D స్పేస్లో తీసుకెళ్ళాలనుకోండి FZ కూడా వస్తుంది. ఓకేనా? సో ఫోర్స్ ఈస్ రిక్వైర్డ్ డైరెక్షన్ ఆల్సో ఇన్ ఆర్డర్ టు డిఫైన్ ఫోర్స్ ఇట్ రిక్వైర్స్ డైరెక్షన్ ఆల్సో. X డైరెక్షన్ ఎంత ఉంది దాని ఎఫెక్ట్, Y డైరెక్షన్ ఎంత ఉంది, Z డైరెక్షన్లో ఎంత ఉంది. ఇక్కడ చూడండి, మీకు మళ్ళీ చెప్తున్నాను, ఇక్కడ ఎఫెక్ట్స్ మాత్రమే ఉంది ఎందుకంటే హారిజంటల్గా అప్లై చేస్తాం. ఇక్కడ FY మాత్రమే ఉంది, వెర్టికల్గా అప్లై చేస్తున్నాం. ఓకేనా? మిగిలిన డైరెక్షన్ 0. మనం ఏమనుకున్నాం 10 న్యూటన్స్. 10 అనేది ఒక మ్యాగ్నిట్యూడ్, న్యూటన్ అనేది యూనిట్. సో మ్యాగ్నిట్యూడ్ ఒకటే ఉంది కాబట్టి స్కేలార్ అనుకున్నాం, కానీ ఫోర్స్ స్కేలార్ కాదు, ఇది వెక్టార్. అందుకోసం మీకు ఈ ఎగ్జాంపుల్ చెప్పాను. చూడండి, ఒకటే ఫోర్స్ నేను అప్లై చేస్తుంది, కానీ ఎఫెక్ట్స్ ఇట్ విల్ హ్యావ్ డిఫరెంట్ ఎఫెక్ట్. ఇన్ X డైరెక్షన్లో ఒక ఎఫెక్ట్ ఉంటుంది, Y డైరెక్షన్లో ఒక ఎఫెక్ట్ ఉంటుంది. అండ్ ఆల్వేస్ వీ నీడ్ టు సే whether the force is acting on the body vertically or horizontally or inclinedly అనేది మనం ఖచ్చితంగా చెప్పాలి. అప్పుడే మనం ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయగలం. సో రిమెంబర్ దిస్, ఫోర్స్ ఈస్ వెక్టర్. నౌ వెయిట్ అంటే ఏంటి? m into g. ఇక్కడ g అంటే యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ. ఇక్కడ ఏ అంటే ఏంటి? యాక్సలరేషన్, సింప్లీ యాక్సలరేషన్. ఆ బాడీకి అంతా యాక్సలరేషన్ ఉంటుంది. ఇక్కడ g అంటే ఏంటి? యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ. సో ఆల్మోస్ట్ సేమ్, సిమిలర్ రైట్? ఇది కూడా వెక్టారే. సార్ మరి వెయిట్ వెక్టార్ అయితే మనం షాప్కి వెళ్ళి ఏమడుగుతాం? ఎప్పుడు మనం షాప్కి వెళ్ళినప్పుడు మనం ఆటా ప్యాకెట్ కానీ షుగర్ ప్యాకెట్ కానీ తీసుకుంటే దాని మీద నెట్ వెయిట్ 1 kg ఆర్ 500 grams అని ఉంటుంది కదా. సార్ మరి వెక్టార్ అయితే XYZ కాంపోనెంట్స్ ఉన్నాయి కదా అండి. ఇక్కడ మన డే టు డే లైఫ్లో మనకు అవన్నీ అక్కర్లేదు. ఎందుకంటే యాక్చువల్గా మనం మెజర్ చేస్తున్న మాస్ని మెజర్ చేయడానికి మనకి ఎక్విప్మెంట్స్ లేవు. అందుకని వెయిట్ని మెజర్ చేస్తాం సింపుల్గా 1 kg. వెయిట్ ఈజ్ కూడా 1 kg అంటాం. అది టెక్నికల్గా రాంగ్. ఎందుకంటే వెయిట్ యూనిట్స్ న్యూటన్స్. వెయిట్ యొక్క యూనిట్ న్యూటన్ రిమెంబర్. కానీ మన డే టు డే లైఫ్లో అలవాటు అయిపోయింది వెయిట్ కేజీ అని చెప్పుకోవడం. అది డే టు డే లైఫ్లో ఓకే. కానీ ఎప్పుడైతే మన ఇంజనీరింగ్లోకి వచ్చామో వెయిట్ యొక్క యూనిట్ కేజీ కాదు, న్యూటన్. మ్యాక్సిమం స్టూడెంట్స్ చేసే మిస్టేక్ ఇదే. వెయిట్ అని ఉన్నప్పుడు మాస్ ఇస్తే ఆ మాస్ని డైరెక్ట్గా తీసుకొచ్చి వెయిట్లో పెట్టేస్తారు. అలా పెట్టకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ మనకి 10 kg వెయిట్ ఉంది అనుకోండి, 10 kg మాస్ ఉంది మన ప్రాబ్లంలో. అప్పుడు వెయిట్ ఎంత అవుతుంది? 10 × 9.81. 98.1 న్యూటన్ అవుతుంది. గుర్తుపెట్టుకోండి. ఈ 10 kg తీసుకుని మన ప్రాబ్లంలో పెట్టేస్తే ఏమవుతుంది? 10కి 98.1కి ఎంత డిఫరెన్స్ ఉంది? చాలా డిఫరెన్స్ ఉంది కదా. ఆ డెఫినేషన్ అనేది మనం ప్రాపర్గా అర్థం చేసుకోకపోతే ప్రాబ్లం అనేది క్యాలిక్యులేషన్ రాంగ్ అయిపోతుంది. ఆల్మోస్ట్ 10 times మనం రాంగ్ చేస్తున్నాం కదా. సో మన డెఫినేషన్ అనేది చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. అలాగే యూనిట్ కన్వర్షన్ ఆల్సో డిఫరెంట్. నెక్స్ట్ వీడియోలో మీకు యూనిట్ కన్వర్షన్ గురించి కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను.
అందుకని మీకు ఇప్పుడే కొంచెం అర్థం అవడానికి చూపిస్తున్నాను. అర్థమైనా? మాస్ వేరు, వెయిట్ వేరు. మీరు ప్రాబ్లంలో మాస్ ఇస్తే వెయిట్ సబ్మిట్ చేయాల్సి వచ్చింది అనుకోండి, అప్పుడు మనం దాన్ని నోటిఫికేషన్ కన్వర్ట్ చేస్తే సబ్మిట్ చేయాలి. డైరెక్ట్గా మాస్ని సబ్మిట్ చేయకూడదు. ఆ ఫార్ములాలో వెయిట్ ఉంటే వెయిట్గా పెట్టాలి, మాస్ ఉంటే మాస్గా పెట్టాలి. ఇన్ కేస్ డేటాలో మనకి వెయిట్ ఇచ్చి ప్రాబ్లంలో మనం మాస్ని పెట్టాల్సి వచ్చింది అనుకోండి, అప్పుడు దాన్ని న్యూటన్స్ నుంచి కేజీస్లోకి కన్వర్ట్ చేసుకోవాలి. న్యూటన్స్ నుంచి కేజీస్లోకి కన్వర్ట్ చేసుకోవాలి. ఇది గుర్తుపెట్టుకోండి. డే టు డే లైఫ్లో మనం వెయిట్ 10 kg అనొచ్చు, కానీ ఇంజనీరింగ్ సబ్జెక్ట్లో అలా అనకూడదు. ఇంజనీరింగ్లో వెయిట్ యొక్క యూనిట్స్ న్యూటన్. మనం మాస్ని న్యూటన్లోకి మార్చాలి. ఎందుకంటే మన ఎర్త్ మీద యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ 9.81 m/s². సో దాన్ని ఇంక్లూడ్ చేసుకోవాలి. అందుకే మన వెయిట్ ఎర్త్ మీద ఒకలా ఉంటుంది, మూన్ మీద ఒకలా ఉంటుంది, కానీ మాస్ మాత్రం సేమ్. అది మనం ఎర్త్ మీద ఉన్న, మూన్ మీద ఉన్న మాస్ మాత్రం సేమ్. ఓకేనా సార్? మరి వెయిట్ ఎలా చేంజ్ అవుతుంది విత్ రెస్పెక్ట్ టు డైరెక్షన్ అనే దానికి కూడా నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఈ వీడియో టైం తీసుకోవచ్చు, కానీ మనకి ఒక క్లియర్ ఐడియా అనేది వస్తుంది. ఓకేనా? మాస్ ఈజ్ ఈక్వల్ టు 10 kg ఒక బాడీ తీసుకుంటే ఇప్పుడు స్ప్రింగ్ బ్యాలెన్స్ నార్మల్ టు ద సర్ఫేస్. ఈ సర్ఫేస్ నార్మల్గా పెట్టామనుకోండి, 10 kg వెయిట్ రీడింగ్ వస్తుందా? రాదు. అలాగే ఇక్కడ స్ప్రింగ్ బ్యాలెన్స్ పెట్టామనుకోండి, ఇక్కడ 10 kg వస్తుందా అంటే రాదు. ఎందుకంటే వెయిట్ ఆల్వేస్ యాక్ట్స్ డౌన్వర్డ్స్. ఓకేనా? ఇలా యాక్ట్ చేస్తుంది. అలాగే ఈచ్ డైరెక్షన్లో వెయిట్ ఈస్ డిఫరెంట్. ఇక్కడ థీటా అనుకుంటే mg cos θ వస్తుంది, ఇక్కడ mg sin θ వస్తుంది, ఈ డైరెక్షన్లో మనకి mg cos θ వాల్యూ వస్తుంది. ఇక్కడ మనం వేయింగ్ మిషన్ పెడితే, ఇక్కడ పెడితే mg sin θ వస్తుంది. కొంచెం టఫ్గా ఉన్నా మీకు ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను. నెక్స్ట్ టైం మీరు వేయింగ్ మిషన్ మీదకి వెళ్ళినప్పుడు మనకి వేయింగ్ మిషన్ మీద ఇన్స్ట్రక్షన్ ఏముంటుంది? స్ట్రైట్గా నుంచుని చూడండి, వెయిట్ అని ఉంటుంది కదా. నెక్స్ట్ టైం మీరు ఏం చేస్తారంటే బాడీని టిల్ట్ చేసి మీ వెయిట్ చెక్ చేసుకోండి. అలాగే ఇది వెయిటింగ్ మిషన్ అనుకుంటే దీన్ని హారిజాంటల్గా పెట్టకుండా ఇంక్లైన్గా పెట్టి చూడండి, మీకు డిఫరెంట్ వెయిట్ వస్తుంది. ఎందుకంటే వెయిట్ విల్ చేంజ్ విత్ రెస్పెక్ట్ టు డైరెక్షన్. ఇక్కడ కూడా చూడండి, ఈ డైరెక్షన్లో డిఫరెంట్ వెయిట్ యాక్ట్ చేస్తుంది, ఈ డైరెక్షన్లో డిఫరెంట్ వెయిట్ యాక్ట్ చేస్తుంది. అండ్ వన్ మోర్ థింగ్, మనం వెయిట్ విషయంలో గుర్తుపెట్టుకొస్తాను. సో ఐ హోప్ మీకు వెయిట్ అంటే డెఫినేషన్ అర్థమై ఉంటుంది. అలాగే వెయిట్ ఈసారి కనిపిస్తే ప్రాబ్లంలో మాస్ వచ్చినప్పుడు ఏం చేయాలో అర్థమై ఉంటుంది. అలాగే వెయిట్ ఎందుకు వెక్టర్ అని కూడా అర్థమైంది కదా. మన వెయిట్ అనేది వెక్టర్ అని తెలియడం వల్లే ఈ బాడీ ఈ ప్లేన్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ ప్లేన్, ఈ డైరెక్షన్ ఎంత యాక్ట్ అవుతుంది, ఈ డైరెక్షన్ ఎంత యాక్ట్ అవుతుంది తెలుస్తుంది. అదే మాస్ అనుకోండి, ఆల్వేస్ సేమ్. చూడండి, మాస్ ఏమైనా మారైందా? మారలేదు. కానీ ఇక్కడ డబ్ల్యూ ఎక్స్ డిఫరెంట్, దీన్ని డబ్ల్యూవై అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్, నో ప్రాబ్లం. ఇక్కడ డబ్ల్యూవై డిఫరెంట్. అర్థమైందా? ఇవన్నీ మనకి చాలా ఇంపార్టెంట్. మీకు తెలియకపోతే ఏం చేస్తాం? మాస్ ఇస్తే మాస్ని తీసుకెళ్ళి వెయిట్లో పెట్టేస్తాం. మన డే టు డే లైఫ్ అండర్స్టాండింగ్ తీసుకెళ్ళి ఇంజనీరింగ్లో పెట్టేస్తాం. అలాగే ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు వెయిట్, అందుకని మనకి పర్ఫెక్ట్ డెఫినేషన్, పర్ఫెక్ట్ మీనింగ్ అనేది తెలియాలి. నెక్స్ట్, సో మనకి ఫోర్స్ తెలుసుకున్నాం, వెయిట్ తెలుసుకున్నాం, మాస్ తెలుసుకున్నాం, ఫిజికల్ ఎనర్జీస్, ఆల్ ఎనర్జీస్ ఆర్ స్కేలర్స్. అది కైనెటిక్ ఎనర్జీ అవనివ్వండి, ప్రొడక్షన్ ఎనర్జీ అవనివ్వండి, ప్రొడక్షన్ ఎనర్జీ అవ్వండి, ఎలక్ట్రికల్ ఎనర్జీ అవ్వండి, థర్మల్ ఎనర్జీ అవ్వండి, స్ట్రెయిన్ ఎనర్జీ అవ్వండి, అవన్నీ స్కేలర్స్. మన ఎనర్జీ అన్నప్పుడు ఏం చెప్తాం? ఎంత ఎనర్జీ స్టోర్ అయ్యి ఉంది, ఎంత ఎనర్జీ అనేది ట్రాన్స్ఫర్ అయ్యింది. సో ఇక్కడ మనకి మ్యాగ్నిట్యూడ్ మాత్రమే ఇంపార్టెంట్, అక్కడ డైరెక్షన్ అనే కాన్సెప్టే లేదు. సో ఆల్ ఎనర్జీస్ ఆర్ స్కేలర్స్. అలాగే హీట్ కూడా స్కేలర్, వర్క్ కూడా స్కేలర్. మీకు హీట్ డెఫినేషన్, వర్క్ డెఫినేషన్ ఎందుకు చెప్పాను అంటే ఆ డెఫినేషన్ తెలిస్తేనే మనకి అది స్కేలర్ వెక్టర్ అని తెలుస్తుంది. ఓకేనా? నెక్స్ట్ టెంపరేచర్ కూడా స్కేలరే. మీకు ఇక్కడ టెంపరేచర్ డెఫినేషన్ కూడా చెప్తాను. మనం డే టు డే లైఫ్లో టెంపరేచర్ అంటే అనుకుంటున్నాం డిగ్రీ ఆఫ్ హాట్నెస్ ఆర్ కోల్డ్నెస్ అనుకుంటాం. సో ఇది స్కేలర్ వెక్టర్ చెప్పాలంటే ఇక్కడ నుంచి కూడా చెప్పచ్చు. మనం ఏం చెప్తాం? డిగ్రీ ఆఫ్ హాట్నెస్ ఆర్ కోల్డ్నెస్, అది ఎంత వెచ్చగా ఉంది లేదా ఎంత చల్లగా ఉన్నది అనేది టెంపరేచర్ చెప్తుంది. ఇది డే టు డే లైఫ్ టెంపరేచర్ డెఫినేషన్. సో దాన్ని బట్టి కూడా అది స్కేలర్. అదే ఇన్ థర్మోడైనమిక్స్ టెంపరేచర్ ఇన్ డెప్త్ డెఫినేషన్ ఏంటి అంటే ఇట్స్ ఏ మెజర్ ఆఫ్ యావరేజ్ కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ టెంపరేచర్ ఈజ్ యావరేజ్ కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ మాలిక్యూల్స్.
ఆ మాలిక్యూల్స్ ఆ సిస్టంలో ఉన్న మాలిక్యూల్స్కి ఎంత యావరేజ్ కైనెటిక్ ఎనర్జీ అని చెప్పేదే టెంపరేచర్. దీన్ని మీకు వివరంగా టెంపరేచర్ అండ్ టెంపరేచర్ మెజరింగ్ ఇన్స్ట్రుమెంట్స్ అది చెప్పేటప్పుడు మళ్ళీ తిరిగి చెప్తాను. సో ఇక్కడ యావరేజ్ కైనెటిక్ ఎనర్జీ, సో టెంపరేచర్ కూడా స్కేలర్, ఎందుకంటే అది కూడా ఒక ఎనర్జీ. మనం ఎంత ఉంది అనేది మాత్రమే చెప్తాం. ఇట్స్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ డైరెక్షన్. మనలో చాలామంది కన్ఫ్యూజ్ అయ్యేది ఏంటంటే నెగిటివ్ టెంపరేచర్కి వస్తారు, -9°C. అది చూడంగానే ఏమనుకుంటారు, కొంతమంది అనుకుంటారంటే స్కేలార్స్కి పాజిటివ్ మాత్రమే ఉంటుంది, వెక్టర్స్ వచ్చేటప్పుడు పాజిటివ్ నెగిటివ్ ఉంటాయి అనేది ఒక చిన్న మిస్అండర్స్టాండింగ్. ఎక్కడో 10th లేకపోతే ఇంటర్లోనో మనలో పడిపోద్ది అనమాట బై మిస్టేక్. సో నెగిటివ్ ఉంటే వెక్టర్, పాజిటివ్స్ మాత్రమే ఉంటే స్కేలార్ అనేది తప్పు. టెంపరేచర్ నెగిటివ్లో ఉన్నా అది స్కేలారే. ఇక్కడ స్కేలార్ వెక్టర్ అనేది నెగిటివా పాజిటివ్ అనే దాని మీద డిపెండ్ ఉండదు. ఏదైతే ఫిజికల్ క్వాంటిటీస్ డైరెక్షన్ అక్కర్లేదో అవి స్కేలార్స్, ఓన్లీ మ్యాగ్నిట్యూడ్ అవసరమైనవి స్కేలార్స్. ఏవైతే ఫిజికల్ క్వాంటిటీస్ గురించి చెప్పడానికి మనకి మ్యాగ్నిట్యూడ్ అండ్ డైరెక్షన్ కావాలో అవి వెక్టర్స్. డైరెక్షన్ అంటే XYZ, నెగిటివా పాజిటివా కాదు. మనకు కొంతమంది ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ అని చెప్తాం, అది ఓకే. ఎర్త్ మీద మనకి ఆ డైరెక్షన్స్ కూడా ఓకే, లైక్ XY ఒక ప్లేన్లో చెప్పుకోవచ్చు. కానీ మనం స్పేస్కి వెళ్ళేటప్పటికి 3వ డైమెన్షన్ కూడా ఇంపార్టెంట్. అందుకే మీకు రాకెట్ ఎగ్జాంపుల్ తీసుకుని చెప్పాను బిగినింగ్లో, ఓకేనా. నెక్స్ట్ ప్రెషర్. ప్రెషర్ ఇస్ ఫార్ములా ఏంటండి, F/A. ఈ డెఫినేషన్ చూడగానే సార్ అక్కడ F ఉంది కాబట్టి ఫోర్స్ వెక్టర్, కాబట్టి ప్రెషర్ కూడా వెక్టర్. నో, ఎందుకంటే ఇక్కడ ప్రెషర్ ఈజ్ ఈక్వల్ టు నాట్ F/A అండి. ప్రెషర్ ఈజ్ ఈక్వల్ టు ఫోర్స్ యాక్టింగ్ నార్మల్ to the surface divided by area. ఓకేనా, మీరు గుర్తుపెట్టుకోవాలి. సో ఫోర్స్ యాక్టింగ్ నార్మల్ టు ద సర్ఫేస్ అంటే ఒక ఫోర్సే. మీకు ఇది ఎగ్జాంపుల్ అర్థం అవడానికి ఇక్కడ ఇంకోటి చెప్తాను చూడండి. మన దగ్గర బాడీ ఉంది, ఫోర్స్ ఇలా యాక్ట్ అవుతుంది అనుకోండి, P = F/A. ఈ బాడీ యొక్క ఏరియా ఎంతో క్యాలిక్యులేట్ చేసి మనం అక్కడ ఎంత ప్రెషర్ యాక్ట్ అవుతుందో చెప్పచ్చు, అవునా. కానీ ఇప్పుడు ఫోర్స్ ఇలా యాక్ట్ అవుతుంది. ఇప్పుడు ఈ కేసులో కూడా ప్రెషర్ ఈజ్ ఈక్వల్ టు F/A కాదు కదా. ఈ కేసులో కూడా ప్రెషర్ ఈజ్ ఈక్వల్ టు F/A కాదు. ప్రెషర్ ఈజ్ ఈక్వల్ టు ఫోర్స్ యాక్టింగ్ నార్మల్ టు ద సర్ఫేస్ డివైడ్ బై A. మన ఇక్కడ ఆ ఫోర్స్ యొక్క y కాంపోనెంట్ y కాంపోనెంట్ తీసుకున్నాను. y కాంపోనెంట్ నార్మల్ టు ద సర్ఫేస్ ఉంటుంది. ఈ ప్రాబ్లంలో నేను ఏమంటున్నాను అంటే ఆ ఫోర్స్ యొక్క కాంపోనెంట్ ఇన్ ద నార్మల్ డైరెక్షన్. మనం ఆ ఫోర్స్ని ఎలా కావాలంటే అలా రిజాల్వ్ చేసుకుని ఏ డైరెక్షన్లో కావాలంటే ఆ డైరెక్షన్లో తీసుకుని ఈ ఫోర్స్ అనేది ఆ డైరెక్షన్ ఎంత ఎఫెక్ట్ చూపిస్తుంది, ఈ డైరెక్షన్ ఎంత ఎఫెక్ట్ చూపిస్తుంది, హారిజాంటల్గా ఎంత ఎఫెక్ట్ చూపిస్తుంది, వెర్టికల్గా ఎంత ఎఫెక్ట్ చూపిస్తుంది చూసుకోవచ్చు. ఇది ఫోర్స్ రిజల్యూషన్ మనం ఆల్రెడీ చదువుకున్నాం. ఇక్కడ Fy, ఎందుకు Fy ఇస్తున్నాను, ఆ Fy అనేది నార్మల్ టు ద సర్ఫేస్ ఉంది. సో P = F/A. ఈ ఎగ్జాంపుల్ ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడైనా ప్రెషర్ క్యాలిక్యులేట్ చేసినప్పుడు ఆ ఫోర్స్ అనేది ఏం తీసుకోవాలి, ఓన్లీ ఫోర్స్ యాక్టింగ్ నార్మల్ టు ద సర్ఫేస్ ఆ ఒక్క కాంపోనెంట్ మాత్రమే తీసుకోవాలి. మిగిలినవి మనకి అనవసరం. ఓకేనా. సో ప్రెషర్ కూడా స్కేలర్. ఇది డైరెక్షన్ బట్టి చేంజ్ అవ్వదు. XYZలో ప్రెషర్ ఉండదు, ఓన్లీ ఒకటే ప్రెషర్ అనేది. ఓకేనా. అందులో ఉన్న ఫోర్స్ కూడా ఒక కాంపోనెంటే తీసుకుంటాం మనం, మిగిలిన కాంపోనెంట్స్కి మన ప్రెషర్కి సంబంధం లేదు. ఓకేనా. ఎందుకు నేను ఇవన్నీ మళ్ళీ చెప్తున్నాను అంటే చాలామంది కామన్గా మిస్టేక్ ఏమనుకుంటారంటే స్కేలార్ పాజిటివ్ క్వాంటిటీస్ ఉంటాయి, వెక్టర్స్కి నెగిటివ్ క్వాంటిటీస్ కూడా ఉంటాయి, పాజిటివ్ ప్లస్ నెగిటివ్ కూడా ఉంటాయి అనుకుంటారు. అందుకని ఎక్కడైనా నెగిటివ్స్ వస్తే అది వెక్టర్ అని అలా అనేసుకుంటారు. అది తప్పు. ప్రెషర్కి నెగిటివ్ ఉంటుంది, టెంపరేచర్ కూడా నెగిటివ్ వాల్యూస్ ఉంటాయి. కానీ అబ్సల్యూట్ ప్రెషర్, అబ్సల్యూట్ టెంపరేచర్కి నెగిటివ్ వాల్యూస్ ఉండవు. ఓకేనా. అబ్సల్యూట్ టెంపరేచర్కి ఏంటండి, కెల్విన్. మీరు ఎప్పుడు కెల్విన్ని నెగిటివ్లో చూడరు. 0 కెల్విన్ ఈజ్ ద స్టార్టింగ్ పాయింట్. డిగ్రీ సెంటిగ్రేడ్లో మీరు పాజిటివ్స్ నెగిటివ్స్ వస్తారు, కానీ నెగిటివ్స్ ఈ కెల్విన్లో నెగిటివ్స్ అనేవి ఉండవు. ఎందుకంటే టెంపరేచర్కి ఒక స్టార్టింగ్ పాయింట్ నుంచి ఇన్ఫినైట్ పాయింట్ వరకు ఉంటుంది, కానీ
నెగిటివ్ అనేది ఉండదు టెంపరేచర్. అలాగే ప్రెషర్ కూడా నెగిటివ్ ఉండదు. అబ్జల్యూట్ ప్రెషర్కి అబ్జల్యూట్ టెంపరేచర్ నెగిటివ్ ఉండదు. మీకు మళ్ళీ ఏం చెప్తున్నానంటే ఆ నెగిటివ్ పాజిటివ్ వల్ల కన్ఫ్యూజ్ అవుతుంది. నెగిటివ్స్ ఉంటే వెక్టార్స్, పాజిటివ్ ఉంటే స్కేలార్ అని. -30°C అమ్మాయా మైనస్ ఉంది కాబట్టి వెక్టార్. -1 బార్ మైనస్ ఉంది కాబట్టి ప్రెషర్ వెక్టార్ కాదు. ఓకేనా, అర్థమైనా? సో నెక్స్ట్ వీడియోస్లో మనం ఏం డిస్కస్ చేద్దాము అంటే యూనిట్స్ అండ్ దేర్ ఇంపార్టెన్స్. మీకు చెప్పాను కదా, మాస్ని ఇచ్చినప్పుడు వెయిట్లో మనం సబ్మిట్ చేయాలంటే దాన్ని వెయిట్ కింద కన్వర్ట్ చేసి సబ్మిట్ చేయాలి ఫార్ములాలో. అలాగే యూనిట్ సిస్టమ్స్ అది చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే మనం స్టూడెంట్స్ చేసే మెయిన్ తప్పు ఏంటంటే వాళ్ళకి ఫార్ములా గుర్తుంటుంది, కానీ ఫార్ములాలో వాల్యూ సబ్మిట్ చేసేటప్పుడు రాంగ్ యూనిట్ సబ్మిట్ చేస్తారు. దానివల్ల ఆన్సర్ తప్పు వస్తుంది. దాని గురించి మనం నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఇవాళ నేను ఏదైతే డిస్కస్ చేస్తానో అదంతా మీకు చివరిలో ఒక స్లైడ్ షో వేస్తాను. సో మీరు కావాలంటే నోట్ డౌన్ చేసుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్, షేర్. నా ఎక్స్ప్లెనేషన్ మీకు బాగా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా?